ఇదిగోండి నేను ఇక్కడైతే ఈ నిమ్మకాయలన్నీ కూడా పిండి షర్బత్ కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఈ నిమ్మకాయ తొక్కులు వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి యూట్యూబ్ లో వీడియోస్ చూస్తే నాకు ఈ వీడియో అయితే కనిపించింది. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత దీంట్లో నిమ్మకాయ తొక్కులు బాగా వేసి మరిగిచ్చి దీనిలో నిమ్మప్పు దొరుకుతుంది కదా, మన పులిహోరలు అది వేసుకుంటాం కదండి, టేస్టింగ్ సాల్ట్ లాగే ఉంటుంది, జస్ట్ పంచదారలా ఉంటుంది. 10 రూపాయలు 20 రూపాయల ప్యాకెట్స్ లో ఉంటుంది. నేనైతే 10 రూపీస్ ప్యాకెట్ తీసుకొని దీనిలో అయితే బాగా చల్లాను. ఇలా చేస్తే మనకు తోమకుండానే మనకి ఇత్తడి సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ చాలా నీట్ గా క్లీన్ అయిపోతాయి. ఇలా హాట్ వాటర్ లో బాగా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి వదిలేస్తే అని చెప్పి వీడియో చూశాను. పర్లేదండి, నీట్ గానే క్లీన్ అయ్యాయి. కానీ కాకపోతే మనం జస్ట్ పైన ఇంకొకసారి తోముకోవాలి, అప్పుడు పైన ఉన్న మచ్చలన్నీ పోతాయి. రాగి వాటికి బాగా వర్క్ అయింది, కానీ ఇత్తడి కుందులు ఉన్నాయి కదా అవి మాత్రం పెద్దగా అంతగా ఏం వర్క్ అవ్వలేదు. అంటే కొంచెమే పోయింది తప్ప మరీ అంత క్లీన్ గా అయితే పోలేదన్నమాట. సో ఇప్పుడు నేను జస్ట్ స్క్రబ్బర్ తో జిడ్డు పోవాలి కాబట్టి లైట్ గా సర్పు వేసి తోమేశాను. సో పర్లేదు, మన కష్టం లేకుండా అయితే చేసేసుకోవచ్చు. కాకపోతే గ్యాస్ అయితే వేస్ట్ అవుతుందండో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.